వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ తృతీయోధ్యాయః కర్మయోగః. మనము ముందుగా ఇంతకుముందు భాగంలోని 13 మరియు 14వ శ్లోకంలో ఒక్కసారి చదువుకుందాము. యజ్ఞశిష్టాసినస్సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుజంతే తే త్వఘం పాపాః ఏ పంచత్యాత్మకారణాత్ అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః. మనం ఇప్పుడు 15వ శ్లోకాన్ని నేర్చుకుందాము. నేను నిదానంగా చెప్తాను, మీరు నాతో పలకండి. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. మనము 15వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. మనము 15వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము. కర్మ బ్రహ్మదేవుడు నుండి జనించింది. ఆ బ్రహ్మ అనంతమైన పరమాత్మ నుండి ఉద్భవించాడు. కాబట్టి సర్వవ్యాపకమగు పరబ్రహ్మము నిత్యము యజ్ఞముతో ప్రతిష్ఠితమై ఉంటుందని తెలుసుకో అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. మనం ఇప్పుడు 16వ శ్లోకాన్ని నేర్చుకుందాము. ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయతీహ యః అఘాయు రింద్రియారామః మోఘం పార్థ సజీవతి. ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయతీహ యః అఘాయురింద్రియారామః మోఘం పార్థ సజీవతి. మనం 16వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయతీహ యః అఘాయురింద్రియారామః మోఘం పార్థ సజీవతి. ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయతీహ యః అఘాయురింద్రియారామః మోఘం పార్థ సజీవతి. ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయతీహ యః అఘాయురింద్రియారామః మోఘం పార్థ సజీవతి. మనము 16వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాం.
ఓ అర్జున, ఇట్లు పరంపరాగతముగా కొనసాగుచున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తించనివాడు, అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అట్టివాని యొక్క జీవితము వ్యర్థము అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. తరువాయి భాగంలో మరో 2 శ్లోకాలను నేర్చుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.